నేస్తాలతో గడిపిన క్షణాలు, చేసిన చిలిపి అల్లరులు, సాయం సమయంలో ఎత్తైన అరుగుల మీద కూర్చొని చందమామ కథల్లోని రాజకుమారుని గూర్చి విపులంగా చర్చించుకుంటూ పర్వదినాన మా చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో శివయ్యను దర్శించుకొని గుడి ఆవరణలో రాలిన పొగడపూలను మాలగా గుచ్చుకుంటూ తలుచుకుంటూనే ఆ మధురోహలన్నీ మానసమంతా నిండిపోయాయి. మది అనే జ్ఞాపకాల పూదోటలో ప్రతి పుటలోనూ ప్రబల తీర్థానికి చేలగట్లపై నడిచి వెళ్తూ తీర్థంలో జీడి కడ్డీలు నములుతూ ఆ రసాన్ని ఆస్వాదిస్తూ గడిపిన స్మృతులు నా మనఃఫలకంపై ఎప్పటికీ చెరిగిన ముద్ర వేశాయి, మైమరపింప చేశాయి. నా నెచ్చిలితో నేను గడిపిన ఆ సుందర క్షణాలు గుర్తు వస్తే స్నేహం ఎంత గొప్పదో ఆ స్నేహం ఒక పుస్తకం. ప్రతి పుటలో నా నెచ్చెలులతో నేను గడిపిన నా శైశవ దశ గుర్తు వచ్చి నా అంతరంగం వెలువలా పొంగి పరవశించిపోతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు శ్రీమాన్ గోపాలాచార్య గారికి, అగ్ని సమూహానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.